తారసార ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో ఒక మంత్రం, కళాతీత భగవతి స్వయం సీతేతి సంహిత తత్పరః పరమాత్మా చ శ్రీరామ పురుషోత్తమ. అంటే ఇందులో రాముడు పురుషోత్తముడు, సీత కళాతీత. ఇక్కడున్న రహస్యం ఏమిటంటే, సీత అంటే సా ప్లస్ ఈ ప్లస్ త, 3 అక్షరములు. సా సత్వగుణము, ఈ రజోగుణము, త తమోగుణము. 3 గుణములతో కూడిన ప్రకృతి స్వరూపమైన కుండలిని శక్తి ఏదైతే ఉందో అది సీత. సో నాగటి చాలు, సీత అంటే సంస్కృతంలో నాగటి చాలు అని అర్థం. ఈవిడ కుండలిని శక్తి, లలితకి రాముడికి ఉన్న సంబంధము ఈ శ్లోకంలో మనకి కనబడుతుంది. రాముడు ఓంకార స్వరూపుడు. తత్పరహ అని ఉన్నది. అంటే తత్ అంటే అది, పరహ అంటే అన్నిటికీ అతీతమైన శక్తి పరమాత్మ. రాముడు పరమాత్మ, సహస్రార కమలంలో ఉన్న పరమాత్మ, మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సీత. కళాతీత సీత, ఆవిడ పేరు కళాతీత సీత సంజ్ఞయ, అది ఆ శ్లోకంలో. ఇక్కడ సీత కుండలిని శక్తి అయినప్పుడు, రాముడు అవతరించినప్పుడు ఓంకార స్వరూపుడు. ఓంకారానికి 8 భూమికలు ఉన్నాయి అని చెప్తారు. ఆ 8 భూమికలు రాముడితో పాటు కిందకి దిగి వచ్చాయి. అవి ఏమిటి అంటే, ఓంకారంలో ఆ ఉ మా, నాద బిందు కళ కళాత్మిక తత్పరః అని ఉంటుంది. ఇందులో ఆ అంటే బ్రహ్మ. బ్రహ్మ నోటి నుంచి ఆవులింత వచ్చింది, ఆ ఆవులింత నుంచి జాంబవంతుడు వచ్చాడు అని చెప్తారు. అచేత అకారము ఆ జాంబవంతుడి కింద రాముడితో వచ్చింది. ఊ అంటే ఇంద్రుడు సూర్యుడు కూడాను. అంచేత ఇంద్రుని యొక్క శక్తి కొడుకు, ఇంద్రుని యొక్క కొడుకు వాలి కింద వచ్చాడు. సుగ్రీవుని తండ్రి సూర్యుడు, సూర్యుని యొక్క కొడుకైన సుగ్రీవుడు అక్కడ ఉకారము ఆ రూపంలో వాళ్ళిద్దరూ రాముడితో అవతరించి కిందకు వచ్చారు. మా అంటే రుద్రుడు, రుద్రుని యొక్క అవతారము ఆయన హనుమంతుడు, ఆయన కూడా రాముడితో పాటు వచ్చారు. ఆ ఊ మా. నాద, ఆ నాదమే విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖము, అదే భర్తుడు, అదే నాదం. బిందు ఇక్కడ శత్రుఘ్నుడు, ఆ చక్రం సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది శత్రుఘ్నుడి కింద వచ్చారు. కళ, కళ అంటే ఆదిశేషుడు లక్ష్మణుడి స్వరూపంలో అవతరించాడు. కళాతీత అదే సీత. ఆవిడ కుండలిని శక్తి రూపంలో మూలాధార చక్రంలోకి వస్తుంది. ఆవిడ కుండలిని శక్తి, అది ఇందులో చెప్పారు ఈ శ్లోకంలో. అదేమిటి మళ్ళా చూద్దాము. కళాతీత భగవతి స్వయం సీతేతి సంహిత తత్పరః పరమాత్మా చ శ్రీరామ పురుషోత్తమ. ఇక్కడున్నది ఏమిటి అంటే, ఈ 8 భూమికలు దాటి జీవుడు ఎప్పుడైతే సహస్రారానికి వెళ్తాడో అక్కడ లయం అయ్యే పరమాత్మతో తనని గురించి తను తెలుసుకుంటాడు. సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అది ఓంకారంలో లయం అవడం. 8 భూమికలు. ఇదే యోగ మార్గంలో మనకి అష్టాంగ యోగం అని పతంజలి చెప్తాడు. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ధారణ అండ్ సమాధి, ఇది అష్టాంగ యోగం. ఇక్కడ సీత అన్నది ఏమిటంటే, కుండలిని శక్తిలో తను సహస్రారంలోని రాముని కోసం అక్కడ పరితపిస్తూ ఉంటుందన్నమాట. ఆ లంకే అక్కడ మూలాధార చక్రం, తమోలోకం అన్నమాట. అక్కడ పురుషునితో ఐక్యం కోసమని ఆవిడ పరితపిస్తూ శోకగ్రస్తగా ఉంటుంది. హనుమంతుడు గురువు రూపంలో, మంత్ర రూపంలో ఆ శక్తిని, ఆ రాముణ్ణి అక్కడ కలుపుతారు. ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే, రహస్యం మనం తెలుసుకోవాల్సింది, బ్రహ్మ అన్న మాటలో ఇది బ్రహ్మ విద్య అని చెప్పారు కదా. రామాయణము బ్రహ్మ విద్య, శ్రీ విద్య, కావ్య రూపంలో ఉన్న శ్రీ విద్య. రామాయణము కావ్య రూపంలో ఉన్న శ్రీ విద్య. అందులో బ్రహ్మ అన్న దాంట్లో రకారం ఉన్నది, మకారం ఉన్నది. బ్రహ్మ ధర్మము, అందులో రకారం ఉన్నది, మకారం ఉన్నది. రామ అన్న దాంట్లో కూడా రకారము
మకారము ఉన్నది. ధర్మము ద్వారా మోక్షాన్ని సాధించాలని అందుకు రాముడు ఇక్కడ నిరూపించాడు. ఇక్కడ రకారము మకారము కూడా మనకు తెలిసినవే. ఇవి రా అన్నది అగ్ని బీజము, దానివల్ల పాపము నశింపబడుతుంది. రకారం చెప్పడం వల్ల అగ్నిలో పాపములన్నీ నశింపబడతాయి. మకారము అమృత బీజము, దానివల్ల ముక్తి కలుగుతుంది. అమృతం వల్ల ముక్తి కలుగుతుంది. ఈ రకారమేమో నమో నారాయణాయ అనే మంత్రంలో నుంచి వచ్చింది. ఈ మకారము నమశివాయ అనే మంత్రంలో వచ్చింది. అంచేత రామాలో శివుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా పరస్పరమైన అనుబంధం ఉన్నది. అక్కడ ముక్తిదాయకము మకారం. అక్కడ మనలో జీవాత్మయే సీత. ఆమె కేవలం భగవంతునికి చెందింది. సహస్రారంలో ఉన్న పరమాత్మ యొక్క సొత్తు ఆవిడ. అటువంటి సీతని, భగవంతుని యొక్క సొత్తుని అపహరిస్తాడు రాక్షసుడు. అదేమిటంటే దశకంఠుడు, రావణుడు, రాక్షసుడు అంటే అది మన మనస్సుకి ప్రతీక. మనస్సే ఆ రావణాసురుడు. ఎందుకంటే 10 కంఠములు అన్నారు. ఆ 10 ఏమిటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇవి విజృంభించి వీటికి అధిపతి అయిన మనస్సు ఏదైతే ఉందో ఆ రావణాసురుడు భగవంతుని సొత్తైన జీవాత్మని తన వశం చేసుకొని తను అనుభవించాలని చెప్పి అపహరించి తీసుకెళ్తాడు. పురాణ కథలో మనం ఏం చెప్తామంటే ఆమెను జాడ తెలిపి ఆ గురువు ఆ మంత్రము ద్వారా ఆ సాధకుడు ఆ పరమాత్మ దగ్గరికి, జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయడం ఏదైతే ఉందో అది పురాణంలో చూపిస్తారు. హనుమంతుడి ద్వారా వాళ్ళిద్దరూ కలిశారు అని. యోగ మార్గంలో ఏమిటంటే ఇక్కడ ఆ 10 ఇంద్రియాలని నిగ్రహించాలి, మనస్సుని లయం చేయాలి. అప్పుడు నువ్వు ముక్తి చెందుతావు, అంటే సహస్రార కమలాన్ని రీచ్ అవుతావు అని మనం శ్రీ విద్య, బ్రహ్మ విద్యలో మనం ఏదైతే చెప్తామో అదే రామాయణంలో ఈ రాముడు, సీత, హనుమంతుడి ద్వారా మనకు అక్కడ చెప్తారనమాట. అక్కడ మనోలయం ఏదైతే చెప్పారో యోగంలో ఆ మనోలయమే ఇక్కడ రావణ వధ కింద చెప్తారు. ఈ రావణ వధ అన్నది కేవలము మనుషులకే సంభవం అయింది. ఎందుకంటే మనస్సు ఉన్నది మానవుడే. మిగతా ప్రాణికోటికి మనస్సు ఉండదు. మనుషులు తినే రాక్షసులకి అంతకన్నా మనస్సు ఉండదు. మనస్సున్నవాడే మానవుడు. అంచేత ఆ మనస్సుని ఎలాగా లయం చేయాలి పరమాత్మలోకి అని తెలుసుకోవాలి. అంటే రావణవధ మనోలయము అన్నది కేవలం మనకి మానవులకే సాధ్యము, మానవులకే అవసరము. అంచేతే రాముడు మానవుడు రూపంలో వచ్చి రావణుని వధించాడు. ఇది అసలు రహస్యం అన్నమాట. అంచేత ఇది సంబంధము మన కుండలిని విద్యకి, యోగ విద్యకి, రామాయణానికి అక్కడున్న అనుబంధం అన్నమాట. మనందరికీ తెలిసిన ఒక ప్రసిద్ధ శ్లోకం ఒకటి ఉన్నది. కూజంతి రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంటే కవిత్వము అనే చెట్టు కొమ్మ మీద వాల్మీకి అనే కోకిల కూర్చుని రామ రామ అనే మధురాక్షరాలు ఎంతో మృదు మధురమైన స్వరంతో, పంచమ స్వరంతో గానం చేస్తున్నది. అటువంటి వాల్మీకి కోకిలకు నమస్కారము. ఆ మధురమైన అక్షరాలు ఏమిటి అంటే రామనామం. ఇక్కడ వాల్మీకిని కోకిలతో పోల్చారు. కారణం ఎందుకంటే కోయిల గుడ్డుగా ఉన్నప్పుడు కాకి గూట్లో పెరుగుతుంది. ఆ కాకి గూడు తమోగుణానికి, వాతావరణానికి ప్రతీక అన్నమాట. తమోగుణము, కాకి తమోగుణానికి ప్రతీక. కానీ వసంతకాలం రాగానే ఆ గుడ్డు పగిలి ఆ చిన్న పక్షి పిల్ల బయటికి వస్తుంది. బయటికి వస్తూనే కుహు కుహు అనే మధురమైన స్వరంతో అది కూత మొదలు పెడుతుంది. అంటే దానికి రెండో జన్మ అన్నమాట. బిజుడు గుడ్డు పగలగానే రెండో జన్మ, మొదటి జన్మ అయిపోతుంది, రెండో జన్మ. అలాగే వాల్మీకి కూడా పూర్వాశ్రమంలో తమోగుణమైన వాతావరణంలోనే బతికాడు. ఎలాగా? కిరాతకుడుగా ఉండి హింసా ప్రవృత్తితో యాత్రికుల్ని దోచుకుంటూ ధనం ఆర్జించి పోషించుకొని అలాగా తమోగుణ ప్రధానమైన జీవితం గడిపాడు.
కానీ వసంతకాలం వచ్చింది. నారద మహర్షి వచ్చి మరా మరా అనే మంత్రం ఇచ్చారు. ఆ మంత్ర దీక్ష ఇయ్యగానే 2వ జన్మ కలిగింది. అప్పుడు ద్విజుడు అయ్యాడనమాట. అంటే 2వ జన్మ ఎందుకంటే ఆ తమోగుణ జన్మ పోయింది, ఇప్పుడు సత్వగుణ ప్రధానమైన జన్మ వచ్చిందనమాట. వచ్చి రామనామం పలికాడు, మధురాక్షరాలు పలికాడు. ఎంత ఎదిగాడంటే రామాయణ మహాగ్రంథానికి రచయితగా మహర్షిగా ఎదిగాడనమాట. ఇది వాల్మీకి కోకిలతో ఎందుకు పోల్చారు అంటే, ఇక్కడ ఏమిటంటే అనేక పక్షులు జంతువులు కూడా తమ తిండి కోసం, బతుకు తెరువు కోసం కూతలు అరుపులు ఉంటాయి. కానీ కోయిల తన ఆనందం కోసమే అది కూస్తుంది అని చెప్తారు, కుహూమని. అలాగే ఈ వాల్మీకి కూడా కేవలం తన ఆనందం కోసమే రామనామ జపం సదా సర్వదా జపిస్తూ ఉంటాడు. తేడా ఏమిటంటే కోయిల వసంతకాలంలోనే కూస్తుందంటారు, వాల్మీకి జీవితాంతము రామనామ స్మరణ చేస్తూనే ఉన్నాడనమాట, ఎన్నో లక్షలు జపాలు. ఇక్కడ కోకిలతో వాల్మీకిని పోల్చారు. ఇంకొక శ్లోకంలో వాల్మీకేర్ మునిసింహస్య కవితా వనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనయాంతి పరాంగతిం. దట్టమైన అడవుల్లో గుహల్లో ఉన్న సింహంతో పోల్చారట వాల్మీకి మునిని. ఎందుకంటే సింహం గర్జన చేస్తుంది. ఆ గర్జన వినగానే ఆ నీచమైన పశువులు ఏవైతే మృగాలు అన్నీ ఉన్నాయో అవన్నీ లేచి పారిపోతాయి అన్నమాట. అలాగే నామము అనే గర్జన చేసాడు ఆయన. ఆ గర్జన చేసినప్పుడు మనలో ఉన్న హీన ప్రవృత్తులు, నీచ ప్రవృత్తులు అవన్నీ కూడా పారిపోతాయి అని చెప్పడానికి సింహగర్జన అన్నమాట. పారదోలుతుంది, రామనామము వాటిని పారదోలుతుంది అని చెప్పి ఇక్కడ గంభీర గర్జనలతో చెప్పారు. ఇక్కడ అంతరార్థం ఏమిటంటే బాహ్యంలో రామాయణం అనేది కావ్యము కోకిల మధుర స్వరంలాగా ఉద్యానవనానికి పనికొస్తుంది. అక్కడ ఏమేమిటి, కోమల భావాలు, అలంకారాలు, వర్ణనలు, పాత్రపోషణ, నవరసాలు, భాషా సౌందర్యం, ఇవన్నీ కవిత్వానికి సంబంధించిన అందచందాలన్నీ అక్కడ ఉంటాయి కోయిల పాటల్లో. ఇక్కడ సింహగర్జనలో ఉన్నవేమిటి, మంత్రాలు, వేదాంత ఘోష, తర్వాత ఇక్కడ ధర్మాలు, నీతులు, స్మృతులు, వీటికి సంబంధించినవన్నీ కూడా వేదాంతపరమైన రహస్యాలన్నీ ఉంటాయి. అంచేత ఇక్కడ కవి కోకిల అన్నది భక్తితో చేసిన గానము, సింహ గర్జన అన్నది జ్ఞానం కోసము, ముక్తి కోసం చేసిన ప్రబోధము. ఇవి రెండూ కూడా కథతో పాటు బోధ, కథతో పాటు అక్కడ ఉపనిషత్తు యొక్క వాక్యాలు కూడా మేళవించి ఉంటాయి అని చెప్పి దీనికి అంతరార్థం అన్నమాట. అది ఈ శ్లోకంలో ఉన్న విశేషం.